మాత్రే నమః. జై ఏకలాండేశ్వరి. ఎక్కువగా సాధకులు మౌనాన్ని ఆశ్రయించాలి. మౌనంలోనే తనని తాను ఎత్తుక్కుంటూ తనలో అమ్మవారిని ఎత్తుక్కోవాలి. ఇది సాధకుడు ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం. తనని తాను ఎత్తుక్కుంటూ తనలో అమ్మవారిని ఎత్తుక్కోవాలి. ఇది సాధకుడికి ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం. అదేవిధంగా ఒంటరితనం అనేది ఎంతో బలాన్ని ఇస్తుంది. ఒంటరితనంలో ఉండి ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా ఉంటే ఒంటరితనానికి మౌనానికి మించినటువంటి బలం మరొకటి లేదు. మౌనంగా ఉన్నవాడిని ఎవడో ఓడించలేడు. ఒంటరిగా ఉన్నంత మాత్రాన వాడి బలాన్ని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు. అది గుర్తుపెట్టుకోండి. ఆశాపరులు, అత్యాశాపరులు, ఈర్ష్యాపరులు, ద్వేషాన్ని ఒళ్ళంతా నింపుకున్న వాళ్ళు నిత్యం ఎదట వాళ్ళ మీద నింద వేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. కనుక ఎదటవాడు ఏదన్నా చెలించక నీ యొక్క మార్గంలో, నీ యొక్క సత్యాన్వేషణలో నువ్వు తలంచుకొని ముందుకు వెళ్తూ ఉండాలి. అప్పుడే సాధకుడుగా నువ్వు అనుకున్న గమ్యాన్ని సాధించగలవు. ఇది సాధకులకే కాదు, సామాన్య సంసారిక జీవితంలో ఉన్న వాళ్ళు కూడా ఆచరించగలిగినటువంటి గొప్ప మాట. ఎక్కువ సమయం మౌనంగా ఉండు, తక్కువగా మాట్లాడు. శ్రీమాత్రే నమః. జై ఏకలాండేశ్వరి.